కాకతీయుల కాలంలో చెక్కిన ఈ శిల్పకళా సౌందర్యం గురించి వర్ణించడం చాలా కష్టం. నా పైన చూసినట్లయితే ఇవన్నీ పురాణ గాథలకు సంబంధించిన ఎన్నో శిల్పాలని పిల్లర్స్ లాగా అమర్చారు. ఇవన్నీ అందరికీ కనిపించేలా బాగా కట్టారు కూడా. అయితే మన దురదృష్టం కొద్దీ ఖిల్జీ చేసిన దండయాత్రలో చాలా వరకు డిమాలిష్ అయిపోయాయి. లేకపోతే రామప్ప టెంపుల్ లాగా దీనికి కూడా ఎప్పుడో యునెస్కో గుర్తింపు వచ్చేది. హలో అందరూ, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీణా సాదినేని. ఈరోజు మనం తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అంతే పెద్ద నగరంగా ఉన్న వరంగల్కి మనం వెళ్ళబోతున్నాం. వరంగల్ అంటే కాకతీయుల చరిత్రతో పాటు అక్కడ ఎంతో ప్రాముఖ్యమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. అందులో మెయిన్ది 1000 పిల్లర్ టెంపుల్, అదే 1000 స్తంభాల గుడి. మరి 1000 స్తంభాల గుడి విశేషాలేంటో ఈ వీడియోలో చూద్దాం. వరంగల్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనుమకొండలో 1000 స్తంభాల గుడి చరిత్రాత్మకంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయం అలనాటి శిల్ప నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. మరి లోపల ఎలా ఉంటుందో లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ వీడియో మీకు కొంచెం బోర్ కొట్టినా కొంచెం హిస్టరీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అంటే కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుడు నిర్మించినటువంటి ఆలయాలలో వరంగల్ 1000 స్తంభాల గుడి చాలా ప్రత్యేకమైనది. టెంపుల్ లోపలికి రాగానే మనకి నేమ్ బోర్డు మీద హిస్టరీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇయర్స్తో సహా క్లియర్గా ఉంటుంది. కానీ అది చదివే తీరిక ఓపిక ఎవరికి ఉండదు కాబట్టి డైరెక్ట్గా దర్శనానికి వెళ్ళిపోతారు. మేమైతే ఆ నేమ్ బోర్డు కూడా చదివామన్నమాట. సో అందులో అర్థం చేసుకున్న కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ప్రయత్నం చేస్తున్నాను. ఈ ఆలయం 11వ శతాబ్దంలోనిది. అంటే 1163 సంవత్సరంలో నిర్మించారు. అంటే దాదాపు 860 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ టెంపుల్ గురించి తెలిస్తే మీరు షాక్ అయిపోతారు. ఎందుకంటున్నా అంటే మనం 1000 స్తంభాల గుడి అని నార్మల్గా అంటున్నాం, కానీ నిజానికి దీంట్లో ఉన్నది 500 స్తంభాలు మాత్రమే. దీనిని అప్పట్లో రుద్రేశ్వరాలయంగా పిలుచుకునేవాళ్ళు. కానీ త్రికుటాలయంలో 3 దేవతలున్నారు. అంటే ఒక దాంట్లో రుద్రేశ్వర స్వామి, ఇంకొక దాంట్లో వాసుదేవుడు, మరొక దాంట్లో సూర్యదేవుడు. ఈ 3 దేవుళ్ళు ఉన్నారనమాట. దీన్నే త్రికుటాలయంగా కూడా పిలుచుకుంటారు. అయితే ఈ త్రికుటాలయం ముందున్న కళ్యాణ మండపంలో ఇంకొక 500 స్తంభాలున్నాయి. వీటన్నింటినీ కలుపుకొని 1000 స్తంభాల గుడి అని అయితే అంటారు. వచ్చిన వాళ్ళంతా అసలు ఇది ఎలా కట్టారు, ఈ స్తంభాలన్నీ నిజంగా ఉన్నాయా లేదా అని ఆ డౌట్తో ఖచ్చితంగా ఉంటారు. కానీ ఈ విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అండ్ నేను ఇప్పుడు చెప్పిన విషయం అయితే చాలా మందికి తెలియదు కూడా. ఈ గుడి ఫస్ట్ చూసేటప్పుడే భలేగా అనిపిస్తుంది. అంటే నార్మల్గా మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు గోపురం ఇవన్నీ ఎలా కనిపిస్తాయో ఇక్కడ అలా కనిపించదు అనమాట. మొత్తం అంతా కూడా ఒక శిలపై ఇవన్నీ చేశారా అన్నట్టు కనిపిస్తుంది. కానీ ఇవన్నీ ఇంటర్లాకింగ్ వల్ల అలా కనిపిస్తాయి. కానీ ఇవన్నీ యాక్చువల్గా స్తంభాలే. అప్పట్లోనే ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్ ఎవ్వరు లేకపోయినా కూడా ఇంత పటిష్టంగా ఈ నిర్మాణం అయితే జరిగింది. మనం విజువల్స్లో చూస్తున్నాం కదా, మొత్తం అన్నీ కూడా ఇవి ఒక శిలలే, కానీ ఏదో ఫెవికాల్ పెట్టి అంటించినట్లు దగ్గరగా ఉన్నాయన్నమాట. భూమికి 100 మీటర్ల ఎత్తులో కూడా ఇది కనిపిస్తూ ఉంటుంది. మనం లోపలికి వెళ్ళేటప్పుడు మెట్లో ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే వెనక భాగం అనమాట. ముందు నుంచి అంటే పక్క నుంచి వెళ్ళి ఆ తర్వాత మనం దర్శనం చేసుకోవచ్చు. ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట. ఇటువైపు త్రికుటాలయం, మధ్యలో నంది, ఆ ముందు కళ్యాణ మండపం, ఇలా 3 ఎదురుబెదురుగా ఉంటాయన్నమాట. ఇక త్రికుటాలయంలో అయితే ముందు చెప్పినట్లుగా మొదటి దాంట్లో రుద్రేశ్వర స్వామి, ఆ తర్వాత విష్ణువు, ఆ తర్వాత సూర్య భగవానుడు 3 ఉంటారనమాట. మధ్యలో మిర్రర్ ఎఫెక్ట్ లాగా ఉంటుంది. అవన్నీ క్యాప్చర్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే పురావస్తు శాఖ అండర్లో ఉంది కాబట్టి ప్రత్యేకమైన పర్మిషన్స్ మనం తీసుకోవాలి. కాబట్టి ఆ పర్మిషన్స్ మన దగ్గర ఎక్కువ లేవు కాబట్టి ఉన్న వరకు మనం క్యాప్చర్ చేయగలిగామన్నమాట. నంది మెడలో ఉన్న ఆ గంటను కూడా ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తాయి అంటే నిజంగా మనం గజ్జలు కడితే ఎలా ఉంటుందో అలా అయితే కనిపిస్తుంది. పర్టికులర్గా ఈ నంది గురించి చెప్పుకోవాలి అంటే ఇక్కడ చాలా సినిమాలు తీశారు. అందులో బాగా నోటెడ్ అయింది వర్షం సినిమా అనమాట. టెంపుల్ అంతా కూడా అంతే పర్ఫెక్ట్ డీటెయిలింగ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు వాళ్ళు మనం చేయాలి అంటే అంతెందుకు, నంది కాలు విరిగిపోయింది కదా, ఆ కాలుని ఫిక్స్ చేయడానికి అక్షరాల 16 సంవత్సరాలు పట్టింది మనకి. అంటే 2002లో స్టార్ట్ చేసి 2022 వరకు ఆ కాలుని చెక్కుతూనే ఉన్నారు మన వాళ్ళైతే. ఆ తర్వాత కిషన్ రెడ్డి వచ్చిన తర్వాతనే దానికంటూ కొంచెం నిధులు కేటాయించిన తర్వాత మొన్నీ మధ్య అంటే 2024 మార్చిలో మహాశివరాత్రి రోజు
ఓపెనింగ్ చేశారు. అంటే పునరుద్ధరించిన నందిని అందరూ దర్శనం చేసుకునే విధంగా అక్కడ ఏర్పాటు చేశారు. అండ్ కళ్యాణ మండపం కూడా పూర్తి చేశారు. దీనికి 15 కోట్లు ఖర్చు పెట్టింది తెలంగాణ గవర్నమెంట్. చుట్టూరా చూసుకుంటే ఈ శిల్పాలే మనకి మంచి ఆనందాన్ని ఇస్తాయి. ఎందుకంటే టోటల్గా ఆ రాతి మీద ఎలా కట్టారు, ఎలా చెక్కారు అనే డౌట్తోనే అక్కడే ఎక్కువ టైం స్పెండ్ కూడా చేసేస్తాం. మనకి తెలియకుండానే మనం ఒక శివలింగం కానీ, తర్వాత ఒక నర్తకి కానీ, ఇలాగా ఎక్కువ సింబల్స్ ఏమి లేవన్నమాట. కానీ ఈ తక్కువలో తక్కువే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. ఇంకొక విషయం ఏంటి అంటే, మనకి మొహమ్మద్ ఖిల్జీ గురించి మనం వినే ఉంటాం కదా. అంటే పద్మావత్ మూవీలో మనం రణ్వీర్ సింగ్ని చూసాము. యాక్చువల్ ఖిల్జీ అయితే అంతకన్నా దారుణంగా ఎక్కువ దాడులు చేశాడంట. అంటే తెలుగు రాష్ట్రాలనే కాదు, నార్మల్గా అప్పట్లో అన్ని కంట్రీస్ వైజ్ ఉండే కాబట్టి ఈ కాకతీయ రాజులు ఉన్నా కూడా దండయాత్రలు చేస్తూ ఉండేవాళ్ళనమాట. వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు దండయాత్రలు చేసుకుంటూ కొనసాగింది. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు ఇవన్నీ సగం విరిగిపోయినట్టు మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఎందుకంటే ఖిల్జీ వచ్చినప్పుడు దండయాత్ర చేసినప్పుడు ఇవన్నీ కూడా కొట్టేశారనమాట. వాళ్ళు ఆల్రెడీ ముస్లిమ్స్, దానికి తోడు బంగారం ఇవన్నీ దోచుకెళ్ళిపోయే వాళ్ళు కాబట్టి అవన్నీ చేసేవాళ్ళు. ఇక్కడ నేను ఏదో క్యాస్టిజంని ప్రమోట్ చేయడం అలా ఏం చేయడం లేదు, జస్ట్ హిస్టరీని అయితే డిస్కస్ చేస్తున్నా అంతే. అండ్ మెయిన్గా ఈ టెంపుల్ అంటే ఈ త్రికుటాలయం మొత్తంలో సూర్య భగవానుడు ఉండడు, విష్ణు ఉండరు. ప్రజెంట్ ఇప్పుడు మనకి కనిపించేది లింగాకారంలో ఉన్న రుద్రేశ్వర స్వామి మాత్రమే. అందుకోసమే ఇక్కడ మహాశివరాత్రిని చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇక కార్తీక పౌర్ణమికి అయితే అస్సలు ఛాన్సే ఉండదంట. అంటే జనాలు దర్శనానికి వచ్చిన క్యూ లైన్లో ఎక్కువసేపు వేచి ఉండాల్సి ఉంటుంది. నార్మల్గా మనకి పీక్ టైంలో వస్తే అలానే ఉంటుంది కాబట్టి కన్ఫర్మ్గా వేచి ఉండినా కూడా దర్శనం చేసుకునే వెళ్తాము మనం భక్తులం కాబట్టి. సో ఈ టెంపుల్ లోపల మొత్తం అంతా కూడా ఇలా ఉంటుంది. పైన చూస్తే పైన కూడా డిజైన్ కనిపిస్తుంది మనకి. బేసిక్గా మనం గుడికి వెళ్ళినప్పుడు గుడి పైన శిల్పాలు, తర్వాత డిఫరెంట్ ఆకారాలు ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ వరంగల్లో మాత్రం ఇలాగా చెక్కినట్టు కనిపిస్తూ ఉంటుందన్నమాట. మనకి ప్రతిదీ కూడా ఆ రాక్ కొండరాయిల్ని అంత స్మూత్గా ఎలా చెక్కారు అనే డౌట్ కూడా వస్తుంది. మొత్తం అంతా కూడా ఏదో ఆర్టిస్ట్రీగా ఉంటుందన్నమాట. ఇక్కడ కనిపించేవన్నీ కూడా 800 సంవత్సరాల క్రితం విశ్వబ్రాహ్మణులచే చేయించిన ఈ శిల్పాలన్నమాట. మొత్తం ఈ ఆర్ట్ వర్క్ మొత్తం అప్పట్లో విశ్వబ్రాహ్మణులే వాళ్ళ చేతనే చేయించేవాళ్ళు కూడా. రాజులు ముఖ్యంగా ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. అందువల్లనే వాళ్ళు కూడా ఎంతో డెడికేటెడ్గా వర్క్ చేసేవాళ్ళని ఇప్పటికీ మనం ఈ చూస్తే అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ 2 టెంపుల్స్లో ఎందుకని దేవుళ్ళు లేరు అంటే, మనకి బేసిక్గా తెలుసు కదా, విష్ణు అంటే అలంకరణ ప్రియుడు. ఈయన మహాశివుడికి అయితే అసలు అలంకరణ ఏం అవసరం లేదు. జస్ట్ గంగని అంటే వాటర్ని ఇస్తే చాలు అసలు ఫిదా అయిపోతాడనమాట. ఇక్కడ అలంకరణ ప్రియుడు అంటే మొత్తం అన్నీ ఫుల్ అలంకారాలు, మొత్తం గోల్డ్ ఆర్నమెంట్స్ అన్నీ, ఇత్తడి పుత్తడి అన్నీ కలిపి ఉండే అనమాట. అవన్నీ ఉన్నాయి కాబట్టి సూర్య భగవానుని తర్వాత విష్ణువుని మాత్రం మొత్తం దోచేశారనమాట. లింగాకారంలో ఉన్న మహాశివుని మాత్రం కనీసం టచ్ కూడా చేయలేదు. ఎందుకంటే ఆయన నార్మల్గానే గోల్డ్ ఇవన్నీ ఏమి ఉండవు కాబట్టి ఆ విగ్రహమే ఉంటుంది. కాబట్టి లింగాకారంలో ఉన్న విగ్రహమే, దాన్ని దర్శించుకోవడానికే ఇప్పుడు ఛాన్స్ ఉందనమాట. వచ్చే వాళ్ళందరూ దాన్ని మాత్రమే దర్శించుకుంటున్నారు. మిగతా ఆ 2 టెంపుల్స్ ఎంటీగానే ఉంటాయి. అంటే ఆ త్రికుటాలయంలో ఒకటి మాత్రమే దర్శనానికి ఈజీగా ఉంటుంది, మిగతా అన్నీ కూడా ఎంటీగా ఉంటాయి. అండ్ వాటిని ఎవరు ఇప్పుడు అంత పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు ఇక్కడే విగ్రహాలు ఉండే కదా అన్న భక్తిలో చూసుకుంటూ వెళ్ళిపోవడం తప్ప ఇప్పుడైతే అక్కడ చేసేదేమీ లేదనమాట. అండ్ ఈ లోపలికి వచ్చేసిన తర్వాత చాలా చల్లగా అయితే అనిపించింది మాకు. ఎంత ఎండగా ఉన్నా ఇక్కడ కూర్చుంటే మాత్రం చాలా చల్లగా అనిపించింది. అండ్ మెయిన్ ఈ త్రికుటాలయం మధ్యలో ఒక ప్లేస్ ఉందన్నమాట. అది అమేజింగ్గా ఉంటుంది. మనకి అది ఎలా చెక్కారో కూడా అర్థం కాదనమాట. అంత పాలిష్డ్గా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అంతా కూడా. ఆ డీటెయిలింగ్ అయితే చెప్పవసరం లేదు. ఏదో అమర్చినట్టు, ఏదో ప్రింట్ తీసుకొచ్చి మనం యాజ్ ఇట్ ఈస్గా ఒక సెట్ వేస్తే ఎలా ఉంటుందో అంత నీట్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ 800 సంవత్సరాల క్రితం చేశారంటే అస్సలు నమ్మబుద్ధి కూడా కాదు, అంత బాగుంటాయి. మనమైతే ఇప్పుడు చేయడం కష్టం. ఇలాంటివి ఎలా ధ్వంసం చేశారా బాబు అనిపిస్తుంది అనమాట ఈ టెంపుల్ని చూస్తే. మార్నింగ్ 6 o'clock నుంచి
ఈవినింగ్ 6 వరకు టెంపుల్ ఓపెన్లోనే ఉంటుంది. చాలా వరకు శిథిలమైపోయాయి అక్కడ ఉండే శిల్పాలు కానీ అవన్నీ కూడా. ఒకసారి తడిమి చూస్తే చల్లగా ఉంటుంది, కానీ ఇక్కడ ఒక శిల్పం ఉండేది కదా, ఇదే కదా దండయాత్ర చేసినప్పుడు ఇంత ధ్వంసానికి గురైంది అన్నట్టుగా ఒక్కసారి హిస్టరీని టచ్ చేసినట్టు కూడా అనిపిస్తుంది మనకి. సో నేను చెప్పాను కదా ఎంటీగా ఉంటాయని చెప్పేసి, ఇవే ఆ ఎంటీగా ఉన్న గుళ్ళు అనమాట. ఇప్పుడు అక్కడ ఏమి విగ్రహాలు లేకపోవడం వల్ల అలా ఉంచేశారు. మనకి ముందు నడుచుకుంటూ వెళ్తుంటే వరంగల్ 1000 స్తంభాల గుడి అంటేనే ఆర్కిటెక్చర్ అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎక్కడ టచ్ చేసినా కూడా ఒక మంచి స్వరం అయితే వినిపిస్తుంది. అంటే మన జేబులో ఉన్న ఒక కాయిన్ని ఒక్కసారి టెంపుల్కి వెళ్ళినప్పుడు తడిమి చూడండి, ఒక మంచి సౌండ్ వినిపిస్తుంది. అది ఏ రాగం ఏ తాళం మనం చెప్పలేం, కానీ స్వరం అయితే వినిపిస్తుంది అనమాట. నేనైతే ట్రై చేసి కూడా చూశాను. నేను చెప్పాను కదా కళ్యాణ మండపం అని చెప్పేసి, దాని కళ్యాణ మండపం ఇదే అనమాట. ఈ 1000 స్తంభాల్లో 500 స్తంభాలు కళ్యాణ మండపం ఉంటుంది. మధ్యలో నంది ఉంటుందని చెప్పాను కదా, ఇదే ఆ నంది. ఈ నందిని చూస్తే కొంచెం బాధ కూడా ఇస్తుంది. ఎందుకంటే మనం జనరల్గా శివాలయంకి వెళ్ళినప్పుడు నంది చెవిలో ఏదో ఒక సీక్రెట్ చెప్తూ ఉంటాం, మన కోరికలను కూడా చెప్తూ ఉంటాము. కానీ ఇక్కడ చెప్పడానికి ఆ ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే దండయాత్ర చేసినప్పుడు చెవుల్ని కూడా కొట్టేశారనమాట. చెవులు కాళ్ళు ఇవన్నీ కూడా ధ్వంసమై కనిపిస్తాయి. ఇప్పుడు వీటన్నింటిని కూడా పునరుద్ధరించారు. ఇప్పుడైతే నాకు తెలిసి క్లియర్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇవన్నీ వెళ్ళిన వాళ్ళకి ఇప్పుడు కరెక్ట్ దర్శనం అయి ఉండొచ్చు. హైదరాబాద్ నుంచి వరంగల్కు 151 కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఈజీగా. రోడ్ డిస్టెన్స్ అయితే 150 కిలోమీటర్స్ వేసుకోవచ్చు. బస్సెస్ అయితే ఎంజీబీఎస్ నుంచి స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హనుమకొండకి వెళ్ళే బస్సెస్ అన్నీ ఉంటాయి. వరంగల్ మెయిన్ స్టేషనే కాబట్టి అక్కడికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. అయితే హనుమకొండకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ వచ్చేసి కాజీపేటలో దిగి హనుమకొండకి 10 కిలోమీటర్స్ లోపే ఉంటుంది అనమాట. అక్కడ నుంచి ఆటోలు బస్సులు అవైలబుల్ ఉంటాయి కాబట్టి అలా వచ్చేయచ్చు. ఇక ఉండటానికి ఎక్కువ ఏముండవు, కానీ వరంగల్లో చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఒక 3 days కనుక ప్లాన్ చేసుకుంటే అన్ని ప్లేసెస్ కూడా కవర్ చేయొచ్చు. యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప టెంపుల్ కానీ, తర్వాత వరంగల్ కోట కానీ, లక్నవరం కానీ, మేడారంలో ఉన్న సమ్మక్క సారక్క గుడి కానీ, ఇవన్నీ కూడా ఎటే స్ట్రెచ్లో కవర్ చేసేయచ్చు. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఏమన్నా కరెక్షన్స్ ఉన్నా చెప్పండి, నేను కరెక్ట్ చేసుకుంటాను. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.